మెడికల్ కళాశాలలకి వాస్తవంగా ఎవడైనా సరే ఎక్కువ ఇస్తాం. ఇంకా ఒకప్పుడు మెడికల్ కళాశాల వచ్చిందంటే ఆ జిల్లాకి గొప్ప, ఆ ప్రాంతానికి గొప్ప. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ బెజవాడ వచ్చినప్పుడు అట్లా ప్రాంతం మొత్తం గొప్ప అయింది. బెజవాడ గొప్ప అదే అయింది. యూనివర్సిటీ వచ్చినప్పుడు ఇక పతాకం అనుకున్నాం. అంత మాత్రాన ఊరేమైనా బాగుపడిపోయి హైదరాబాద్ అంత అయిపోయిందా? ఏం లేదు కదా. బట్ ఇది ఒక ఎదుగుదలలో ఒక పార్ట్. అలాంటిది ఇప్పుడు మెడికల్ కాలేజీలే వద్దనటం, కేంద్రం ఇస్తానన్నది వద్దనడం, ఇది విజన్ అవుతుందా? 700 సీట్లు లాస్ట్ ఇయర్ కోల్పోయాం. పోనీ ఏడాది 700 సీట్లు తీసుకుంటారా లేదా? 750 సీట్లు. ఇది కోల్పోవడానికి కారణం ఏంటయ్యా అంటే తగిన ఫ్యాకల్టీ లేదు, మేము తగిన మౌలిక వసతులు కల్పించలేదు, దానికి ఖర్చు అవుతుంది. ఈడ్చిపెడితే అంతే మొత్తానికి కలిపితే ఒక 5-6 వేల కోట్లు అవుతుంది. ఈడ్చిపెడితే అంతే అని చెప్తున్నా. ఎందుకంటే అమరావతిలోనే మనం పోస్తున్నాం దగ్గర 1,00,000 కోట్ల రూపాయల దాకా. ఒక 6,000 కోట్లతో 1000 మంది విద్యార్థుల జీవితాలు, పోనీ 700 మంది విద్యార్థుల జీవితాలు ఎందుకు వదిలేస్తున్నాం? ఏడాదికి 750 చొప్పున ఎన్ని సంవత్సరాల పాటు మనం ఎంతమంది డాక్టర్లు పుడతారు? ఇందులో మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది బాగుపడతారు? ఇప్పుడు ధనికులకు మాత్రం మెడికల్ సీట్లు అన్నటువంటి నుంచి ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తర్వాత ఒక చక్కటి అవకాశం వచ్చింది మనకి. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎందుకు మనం వదిలేసుకుంటున్నాం? ఇది ఇప్పటికైనా ఆలోచించాలి. రాష్ట్ర అభివృద్ధి కావాలి అంటే ఎన్ని ఎక్కువ సంస్థలు వస్తే అంత గొప్ప. బట్ వద్దని వదులుకోవడం ఏంటో అర్థం కావట్లేదు.